కేజీకి 10 రూపాయల వరకు లాభం వస్తుంది. అంటే మీరు డైరెక్ట్ మార్కెట్ చేసినప్పుడు లార్జ్ స్కేల్లో పెద్ద పరిమాణం చేసినప్పుడు 2.5-3 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ లిక్విడ్ కాస్ట్ ఎక్కువ ఉంది. అంటే నేను సొంతంగా వాడుకుంటున్నాను 300-400 అక్కడ ఉంది. ఎరువులు వచ్చేసి మీకు ఒక టన్ను మీరు డైరెక్ట్ మార్కెట్ చేసినారనుకోండి, అంటే 1 కిలో వచ్చేసి 8 రూపాయలు 10 రూపాయలు అమ్ముతాం. ఇందాక మనం అనుకున్నట్టుగా 60 రూపాయలు 70 రూపాయలు కమర్షియల్గా అమ్ముతున్నారు కాబట్టి మనం డైరెక్ట్గా ఆ ఫ్రూట్ స్టాల్లో పెట్టో ఇంకో దుక్కున పెట్టో 15 రూపాయలు 20 రూపాయలు పెట్టి అమ్ముతాం. అప్పుడు మీకేమవుతుందంటే ఒక 5 రూపాయలు ఖర్చు పోతే కేజీకి 10 రూపాయలు మిగులుతుంది. కేజీకి 10 రూపాయల వరకు లాభం వస్తుంది. అంటే మీరు డైరెక్ట్ మార్కెట్ చేసినప్పుడు మీరు బల్క్లో ఎవరికో 6 రూపాయలు 8 రూపాయలకి ఇచ్చినప్పుడు మీకు అది మళ్ళీ 4 రూపాయలు మిగులుతుంది. సో దీన్ని డైరెక్ట్ చేసుకోవాలి మార్కెట్. సో ఒక కేజీ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందండి? 1 కేజీ తయారు చేయడానికి మీకు 4 రూపాయలు ఖర్చు వచ్చేస్తుంది. 4 రూపాయలు ఖర్చు వస్తుంది. మనం పక్క రైతులకి 7 రూపాయలకి అమ్ముకున్నా కూడా 3 రూపాయలు లాభం కేజీకి. సో ఆ విధంగా మనం ఎంత అమ్ముకుంటామో అంత లాభం ఖర్చులన్నీ పోయిన తర్వాత. గుడ్, బాగానే ఉంది. ఓకే, సో మనం పెద్ద పరిమాణం అంటే దాదాపుగా ఇంతకుముందు ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం కదా, చిన్న పరిమాణంలో మనం చేసుకొని అమ్ముకున్నట్లయితే ఎంత లాభం వస్తుందండి? అంటే మీరు చిన్న పరిమాణం చేసినప్పుడు 4 రూపాయలు ఖర్చు వస్తుంది అన్నాం కదా. లార్జ్ స్కేల్లో పెద్ద పరిమాణం చేసినప్పుడు 2.5-3 రూపాయలు ఖర్చు వస్తుంది. మీకు తగ్గుతుంది మనం పెద్దగా చేస్తే. ఏమవుతుందంటే చిన్నగా చేసినప్పుడు మీరు నీళ్లు కొడతారు, ఎత్తుతారు, దింపుతారు, చేస్తారు. లార్జ్ స్కేల్లో చేసినప్పుడు స్ప్రింక్లర్ సెట్ చేసుకుంటారు. మీ టైం దాని మానేసి వేరే వాడుకుంటారు. అక్కడ మీ కూలీ కూడా వేరే పని చేయించుకుంటారు. అది పెంట ఉన్నప్పుడు నింపుకునేది తప్ప వేరే పని ఉండదు. రా మెటీరియల్ వేస్తుంటారు, ఇది అయ్యిందలా నింపుతూ ఉంటారు. ఇలాంటి కొన్ని తర్వాత ఆ లిక్విడ్ని కలెక్ట్ చేసి లిక్విడ్ కూడా అమ్ముకుంటాం. సో ఈ విధంగా అమ్మినప్పుడు ఆ లిక్విడ్ రూపంగా వచ్చింది, దీని నుంచి వచ్చింది అన్నీ క్యాలిక్యులేషన్ అయితే ఖర్చు 2.5 పోతుంది. మనకు మిగులుతుంది. ఒక ఆదాయాన్ని నికరంగా చెప్పాలంటే ఇంతకుముందు మేము చేసేటప్పుడు 16 అడుగుల బారు, 3 అడుగులు ఎలడుపు, 3 అడుగులు రైటు, సేమ్ దీంట్లో కామన్ వాల్ పెట్టి పక్కన ఒకటి పెట్టని చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఇది ఒకటి నింపి దాంట్లోకి వెళ్ళి దాన్ని నింపి దీంట్లోకి వెళ్ళి 2 అంటే ఇటు 16 ఇటు 6 లెక్కేసుకోండి. 16, 6, 3 ఐటు. దీంట్లో ఒక బ్యాచ్కి 1 టన్ను వస్తుంది ఎరువు. 1 టన్ను వస్తుందంటే మీకు సంవత్సరానికి 7 టన్నులు ఈజీగా వస్తుంది. టన్ను కన్నా పెంచి వస్తుంది. సంవత్సరానికి 7 బ్యాచ్లు 7 టన్నులు. లిక్విడ్ వచ్చేసి అంటే నేను చెప్పేది ఒక తొట్టు నుంచి 16 x 6 నుంచి. లిక్విడ్ వచ్చేసి కనీసం లేదంటే సంవత్సరంలో మీకు ఒక 60-70 లీటర్ల లిక్విడ్ వస్తుంది. ఈ లిక్విడ్ కాస్ట్ ఎక్కువ ఉంది. అంటే నేను సొంతంగా వాడుకుంటున్నాను, కానీ అది మనం మార్కెటింగ్లో అమ్ముకునే వాడికి కూడా ఆ లిక్విడ్ వచ్చేసి ఆ లీటర్ వచ్చేసి ఒక 300-400 అక్కడ ఉంది. ఆ రేట్లో తీసుకుంటారా అని మీరు అనుకోవచ్చేమో. ఆ రేట్లో తీసుకుంటారు. మనకి ఇంకా ఇక్కడ తీసుకుంటలేదు. దాని బదులు ఏదైనా పురుగు మందు తెస్తున్నారు వెళ్ళి కెమికల్ ముందు. మన ఇండియాలో సిక్కిం రాష్ట్రం ఉంది, ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్. అక్కడ దేన్ని వదలరు. అక్కడికి భారతీయ మొక్కలు ఉన్నా కూడా పట్టుకెళ్ళి వర్మీ తోటలు వేసి దాని నుంచి కూడా వర్మీ కాంపోస్ట్ రెడీ చేసుకుంటున్నారు. సో ఈ మన ఒక టన్ వచ్చేసి 10,000 రూపాయలకి అడగమ్మన మీకు 7 టన్నులు అంటే 70,000. లిక్విడ్ వచ్చేసి ఒక 300-350 రూపాయలు. మీకు ఆఖరికి 250 రూపాయలు వేసినా కూడా దగ్గర 12,500. 12,500 నుంచి 15,000. సో మీకు 12,000 వేసుకోండి. దాన్ని మెయింటెనెన్స్ కింద తీసేయండి. ఈ 70,000 మీకు నికర ఆదాయం ఒక సంవత్సరంలో. ఈ వర్మీ కాంపోస్ట్ అనేది 40 రోజుల నుంచి 50 రోజుల్లో తయారైపోతుంది. మనం కేజీ 7 రూపీస్, 8 రూపీస్, 10 రూపీస్ ఈ విధంగా అమ్ముకోవచ్చు. అమెజాన్లో చూసుకున్నట్లయితే 5 కేజీల బ్యాగ్ 300 రూపాయలు. చూడండి, 5 కేజీలు 300 రూపాయలు. చాలామంది కొంటూ ఉన్నారు అమెజాన్లో. కావాలంటే కొట్టి చూడండి. మనమే కనుక రైతులకి డైరెక్ట్గా అమ్ముకోవాలనుకున్నట్లయితే 7 రూపాయలు, 8 రూపాయలు, 10 రూపాయలు ఈ విధంగా అమ్ముకోవచ్చు. డిమాండ్ అన్నది 365 డేస్ ఉంటుంది. ఒక పిట్ ద్వారా మనం ఒక సంవత్సరంలో 70,000 రూపాయలు నికర ఆదాయం పొందవచ్చు. నెట్ ప్రాఫిట్ 70,000. 70,000. ఎన్ని పిట్లు ఉంటే అంత డబ్బు అనమాట.
సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనమే కనుక ఈ వ్యాపారం పెట్టాలంటే డైరెక్ట్గా పెట్టకూడదు, చాలా విషయాలు తెలుసుకోవాలన్నమాట. ఏ విధంగా వర్మి కాంపోస్ట్ని తయారు చేసుకోవాలి, షెడ్డుని ఏ విధంగా నిర్మించుకోవాలి, పెట్టుబడికి డబ్బు లేకపోతే ఏ విధంగా మనం బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ని వాళ్ళకి ఇవ్వాలి, ఏ విధంగా ఈ వర్మి కాంపోస్ట్ని అమ్మాలి, అమ్మినట్లయితే ఎంత లాభం వస్తుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అందుకని చెప్పి మేము ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో సెపరేట్గా ఒక కోర్స్ని రూపొందించాము. ఆ కోర్స్ 2 hours A to Z ఉంటుందన్నమాట. ఎవరైతే రైతు గత 30 సంవత్సరాలుగా 10 ఎకరాల్లో ఈ వర్మి కాంపోస్ట్ని తయారు చేసి సాగు చేస్తున్నారో, అంటే ఎటువంటి పెట్టుబడి లేకుండా సున్నాతో ఆయనే మొత్తం తయారు చేసుకొని ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో అతనే మీకు A to Z ఈ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. 2 hours కోర్స్ అనమాట. సో ఇప్పుడే ఈ కోర్స్ని చూసి మీరు కూడా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఈ కోర్స్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఉంటుంది. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకే కనుక సబ్స్క్రిప్షన్ తీసుకునే సమయంలో డిస్కౌంట్ కావాలంటే మరిడి MARIDI ఈ కోడ్ని ఎంటర్ చేస్తే డిస్కౌంట్ కూడా లభిస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.